క్వెషన్ ఏమిచ్చారంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అని ఇచ్చారు. అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు సింప్లిఫై అని అడిగారు. సో ఫస్ట్ సింప్లిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు గ్రామర్‌లో ఇచ్చిన ప్రొడక్షన్ రూల్స్ అదే గ్రామర్ అంటే ఎలా ఉంటుంది? ఏ టెండ్స్ టు వి యూనియన్ టీ హోల్ స్టార్ ఈ ఫామ్‌లో ఉంటాయి కదా అన్నీ. ఇందులో వి యూనియన్ టీ హోల్ స్టార్‌లో ఉన్న ఇవన్నీ మనం వాడాల్సిన అవసరం లేదు. ఈ సింబల్స్ అన్నీ కొన్ని కేసెస్‌లో. అండ్ ఈ ప్రొడక్షన్ రూల్స్ అన్నిటిని కూడా వాడాల్సిన అవసరం ఉండదు కొన్ని కేసెస్‌లో. ఒక సెంటెన్స్‌ని డిరైవ్ చేయడానికి. ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేసేసామనుకోండి, దాన్నే సింప్లిఫికేషన్ అంటారు. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ఇప్పుడు వాటంతటికి స్పేస్ వేస్ట్. అంటే టైం కూడా వేస్ట్. మన రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఈ రిసోర్సెస్ ఇప్పుడు చిన్న వాటికైతే నెగ్లెక్ట్ చేసేయొచ్చు. కానీ అది లార్జ్ స్కేల్‌లో ఇంత ఎక్కువ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయంటే, మనకదంత సూటబుల్ కాదు. త్రూపుట్ అనేది తగ్గిపోతుంది. సో, అలా తగ్గకుండా ఉండేందుకు, త్రూపుట్ పెరిగేందుకు, టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవి రెడ్యూస్ అయ్యేందుకు మనం ఈ సింప్లిఫికేషన్‌ని చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్‌గా ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ ఆప్టిమల్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అవుతుంది మనకి. ఓకే. ఇప్పుడు ప్రొసీజర్ టు సింప్లిఫై ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సింప్లిఫికేషన్‌లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి రెడ్యూస్డ్ గ్రామర్ ఫస్ట్ స్టెప్. ఇదొక్కటే చేస్తే దీన్ని రెడ్యూస్డ్ గ్రామర్ అంటారు. అంటే ఏంటి? ఏ ప్రొడక్షన్ రూల్స్ అయితే టెర్మినల్ స్ట్రింగ్‌కి రావట్లేదో వాటిని రిమూవ్ చేసేస్తాం. ఇంకా స్టార్ట్ సింబల్ నుండి కనెక్షన్ లేని వాటిని కూడా రిమూవ్ చేసేస్తాం. ఈ 2 చేస్తే దాన్ని రెడ్యూస్డ్ గ్రామర్ అంటారు. నెక్స్ట్ ఏ టెండ్స్ టు బి యూనిట్ ప్రొడక్షన్స్‌ని రిమూవ్ చేశామనుకోండి. అది స్టెప్ 2. నెక్స్ట్ ఏ టెండ్స్ టు ఎప్సిలాన్ ఫార్ములా అనే ప్రొడక్షన్స్‌ని రిమూవ్ చేస్తున్నాం. దట్ ఈస్ రిమూవింగ్ నల్ ప్రొడక్షన్. అది స్టెప్ 3. ఈ 3 చేస్తే మనం దాన్ని సింప్లిఫైడ్ గ్రామర్ అని అంటాం. ఓకే. సో ఫస్ట్ రెడ్యూస్డ్ గ్రామర్ చేద్దాం. రెడ్యూస్డ్ అంటే ఏంటి? టెర్మినల్ స్ట్రింగ్ నుండి రానివి అండ్ స్టార్ట్ సింబల్ నుండి పాత్ లేనివి. సో, మనం ఇప్పుడు ప్రొడక్షన్ రూల్స్ ఏం తీసుకున్నామంటే S టెండ్స్ టు AB. ఓకే. S టెండ్స్ టు స్మాల్ a అండ్ E టెండ్స్ టు స్మాల్ a. ఓకే. ఇది మనకిచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్‌లో ప్రొడక్షన్ రూల్స్. మనం స్టార్ట్ సింబల్ నుండి టెర్మినల్ స్ట్రింగ్‌ని డిరైవ్ చేయగలుగుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి. S టెండ్స్ టు AB అంటే ఇందులోంచి మనం ఈ బి ప్లేస్‌లో ఏం పెట్టాలో మనకి తెలీదు. కానీ ఈ ఏ అనేది పెట్టుకోవచ్చు కదా! బి ప్లేస్‌లో మనకేం పెట్టాలో తెలీదు. అంటే ఏంటి? ఇది యూజ్‌లెస్ రూల్. అంటే మొత్తం రూల్‌నే రిమూవ్ చేసేస్తాం. నెక్స్ట్ ఎస్ టెండ్స్ టు స్మాల్ ఏ. దీంట్లో మనకు తెలుసు ఏదెక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఏ టెండ్స్ టు స్మాల్ ఏ. ఈ 2 రూల్స్ మన దగ్గరున్నాయి. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఎస్‌కి, ఏకి ఏమైనా పాత్ ఉందా లేదా చెక్ చేయాలి. ఎస్‌కి, ఏకి మన దగ్గర ఏమైనా పాత్ ఉందా? లేదు. అంటే ఏంటి? ఏ అనేది యూజ్‌లెస్. సో, ఎస్ అనే ప్రొడక్షన్ రూల్ ఒక్కటి ఉంచితే సరిపోతుంది. సో, రెడ్యూస్డ్ గ్రామర్ ఏమవుతుంది? ఎస్ టెండ్స్ టు స్మాల్ ఏ. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం రెడ్యూస్డ్ గ్రామర్‌కి. S tends to AS or A or C. Okay, and then A tends to small a and B tends to A and C tends to A, C, B. ఇది మనకి ఇచ్చిన రూల్స్. ఇప్పుడు ఏ టెండ్స్ టు ఏ టెర్మినల్ ఓకే ఫస్ట్ స్టార్ట్ సింబల్ నుండి చూడాలి. ఎస్ టెండ్స్ టు ఏఎస్. ఓకే. ఈ ఎస్ ప్లేస్‌లో మళ్ళీ నేను ఏ గాని, సి గాని పెట్టొచ్చు.
కానీ సి రూల్‌లో చూస్తే సి టెండ్స్ టు ఏసీబీ అంటారు. ఎన్ని సార్లు పెట్టినా ఈ సి ప్లేస్‌లో మళ్ళీ నేను ఏసీబీయే పెట్టుకోవాలి. మళ్ళీ సి వచ్చింది, మళ్ళీ ఏసీబీ పెట్టుకోవాలి. అలా ఎన్ని సార్లు పెట్టినా కంటిన్యూయస్ వస్తుంది గానీ, నాకు చివరికి ఒక టెర్మినల్ స్ట్రింగ్ అన్నది రావట్లేదు. సి నుంచి. సో, సి అనేది యూజ్‌లెస్. సిని రిమూవ్ చేసేస్తా. సిని రిమూవ్ చేస్తాను అన్నప్పుడు సితో వచ్చిన కాంబినేషన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తా. సో, ఎస్ టెండ్స్ టు ఏఎస్ ఆర్ ఏ ఇదొక్కటే మిగిలింది నాకు. ఇప్పుడు నేను ఎస్ టెండ్స్ టు ఏఎస్ తీసుకుంటా. ఎస్ టెండ్స్ టు ఏఎస్. తీసుకున్నప్పుడు ఈ ఎస్ ప్లేస్‌లో నేనేం పెట్టొచ్చు? మళ్ళీ ఏఎస్ పెట్టొచ్చు లేదా ఏ పెట్టొచ్చు. నేను ఏ పెడతా ఈసారి. ఈ ఏ ప్లేస్‌లో ఏం పెట్టుకోవచ్చు? స్మాల్ ఏ పెట్టుకోవచ్చు. అంటే టెర్మినల్ స్ట్రింగ్ వస్తుంది. సో, ఇది వాలిడ్ ప్రొడక్షనే. ఇది కూడా వాలిడ్ ప్రొడక్షనే. అండ్ దెన్ నెక్స్ట్ ఏ టెండ్స్ టు స్మాల్ ఏ. ఇది డైరెక్ట్ టెర్మినల్ స్ట్రింగే కాబట్టి నో ప్రాబ్లమ్. నెక్స్ట్ బి టెండ్స్ టు ఏఏ. ఇది టెర్మినల్ స్ట్రింగే కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనకు మిగిలిన రూల్స్ ఏంటేంటి? S tends to AS or A tends to small a, B tends to AC. ఇవి మిగిలాయి. ఇప్పుడు స్టెప్ 2 ఏం చేయాలి రెడ్యూస్డ్ గ్రామర్‌లో? స్టార్ట్ సింబల్ నుండి పాత్ లేని వేరియబుల్స్‌ని తీసేయాలి. ఎస్ టెండ్స్ టు ఏఎస్ అంటే ఎస్‌కి ఉంది. ఓకే ఫైన్. ఎస్ టు ఏ అంటే ఎస్ నుండి ఏకి ఒక పాత్ ఉంది. ఓకే. బి టెండ్స్ టు ఏసీ ఏఏ బికి ఏతో ఉంది కానీ ఎస్‌కి బితో పాత్ లేదు. సో, బి అనేది యూజ్‌లెస్. సో, బిన్ రూల్‌ని రిమూవ్ చేసేస్తాం. మిగిలిపోయిందేంటి మనకు ఫైనల్‌గా వచ్చిన రెడ్యూస్డ్ గ్రామర్‌లో రూల్స్ ఏంటి? ఎస్ టెండ్స్ టు ఏఎస్ ఆర్ ఏ ఏ ఏ టెండ్స్ టు ఏ ఇది జీ డాష్ రెడ్యూస్డ్ గ్రామర్. ఓకే. ఇప్పుడు అది కాదు రెడ్యూస్డ్ అంటే ఇక్కడికి ఆపేస్తాం. సింప్లిఫైడ్ అన్నారనుకోండి యూనిట్ ప్రొడక్షన్స్, నల్ ప్రొడక్షన్స్ కూడా రిమూవ్ చేసేస్తాం. అంటే ఇది యూనిట్ ప్రొడక్షన్ కదా! ఇది రిమూవ్ చేసేస్తాం. ఎలాగా? సబ్స్టిట్యూషన్‌లో. ఎప్పుడు సింప్లిఫికేషన్ అని అడిగినప్పుడు. సింప్లిఫికేషన్ అడగకపోతే ఇదేం చేయక్కర్లే. రెడ్యూస్డ్ అంటే ఇక్కడ ఆపేయొచ్చు.